హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మూన్లైట్ మోరల్స్. కథల సమయానికి స్వాగతం. ఈ రోజుల్లో మనుషులే కాదు, జంగల్లో జంతువులు కూడా స్మార్ట్ అయ్యాయి. ఒక ఫోన్, ఒక ఏఐ కోతి వాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక స్మార్ట్ జంగల్. అందమైన చెట్లు, పక్షుల కిలకిలల, జంతువులందరూ హ్యాపీగా జీవిస్తున్నారు. ఈ అడవిలో చింటూ అనే కోతి ఉండేది. చాలా తెలివైనట్లు నటించేది. కానీ నిజానికి చింటూకి ఒకటే డైలాగ్: నాకు అనుభవం అవసరం లేదు, ఉంది. అదే అడవిలో బాలు అనే ఏనుగు ఉండేది. నెమ్మదిగా మాట్లాడేది, కానీ అనుభవంతో పనిచేసేది. తాబేలు తాత తక్కువ మాట్లాడేది, తనకు తెలిసిన విషయాన్ని క్లియర్గా అర్థం చెప్పేది. ఒకరోజు సింహరాజు అడవిలో బెస్ట్ అరటి జ్యూస్ పోటీ గెలిస్తే గోల్డెన్ బనానా ట్రోఫీ ఇస్తానని ప్రకటించాడు. అన్ని జంతువులు ఎగ్జైట్మెంట్తో పోటీకి రెడీ అయ్యాయి. బాలు తన అనుభవంతో బనానా జ్యూస్ చేయడం మొదలుపెట్టింది. అరటిపండు, పాలు, పంచదారతో జ్యూస్ చేసింది. చింటూ ఫోన్ తీసి లేటెస్ట్ ట్రెండింగ్ అరటి జ్యూస్ అని ఏఐని అడిగింది. ఏఐ అరటి, నీళ్లు మిక్స్ చేయమని చెప్పింది. కానీ మన చింటూ మాత్రం నీళ్లకు బదులు నూనె, పంచదారకు బదులు ఉప్పు, పైగా మిర్చి పౌడర్ వేసింది. చింటూ నవ్వుతూ, ఇది ఫ్రూట్ జ్యూస్ లేటెస్ట్ వర్షన్ అని అందరికీ సర్వ్ చేసింది. సింహరాజు ఒక్క సిప్పు తాగి, ఇది జ్యూస్ కాదు, శిక్ష. అందరూ ఒక్కసారిగా దగ్గారు. తర్వాత బాలు చేసిన జ్యూస్ తాగారు. వెంటనే ఈ కాంపిటీషన్ విన్నర్ బాలు అని అనౌన్స్ చేసేశారు. చింటూ దిగాలుగా ఫోన్ వైపు చూసి, నన్ను మోసం చేసింది అని బాధపడ్డాడు. అప్పుడు తాత తాబేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ మనకు దారి చూపిస్తుంది, సాయం చేస్తుంది, కానీ ఆలోచించి పని చేయాల్సింది మనమే. మన ఆలోచన, అనుభవం లేకుండా ఏ టెక్నాలజీ కూడా విజయాన్ని ఇవ్వలేదు. కోతికి విషయం అర్థమైంది. మరి కథ నచ్చిందా? లైక్, షేర్ అండ్ మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.